హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా. అనన్యను కొత్త కాపురం కోసం వైజాగ్ తీసుకుని వచ్చి ఉజ్వల్కి అప్పచెప్పి కొత్త కాపురానికి అన్నీ సెట్ చేసి అనన్య అమ్మ నాన్న అత్తమామలు తిరిగి ఊరు వెళ్ళిపోయారు. సంసార సాగరాన్ని ఎలా ఈదాలరా దేవుడా అనుకుంటూ అనన్య ఉజ్వల్ ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. వాళ్లకు దొరికిన ప్రైవసీని 100% యూజ్ చేసుకున్నారు. ఉజ్వల్ సడన్గా తనని అలా బెడ్ మీదకి విసిరేసరికి అనన్య బిత్తరపోయింది. ఉజ్వల్ బెడ్రూమ్ లైట్ ఆపి అనన్య పక్కకు చేరి తనని అల్లుకుపోతూ మన జీవన ప్రయాణానికి ఈరోజే తొలి రోజు అని అంటూ తన అర్ధాంగిలో పూర్తిగా కలిసిపోయాడు. తెల్లవారి 6 గంటలకి అలారం అదే పనిగా మోగుతుంటే ఇద్దరూ బద్ధకంగా అటూ ఇటూ కదులుతూ ఫోన్ అలారం పీక నొక్కి ఒకరినొకరు హత్తుకుని ఇంకా పడుకుండిపోయారు. కాసేపటికి నిద్రమత్తు తీరిన ఉజ్వల్ అనన్య తన గుండెలపై బుజ్జి కుక్కలా నిద్రపోతున్న అనన్యను బుగ్గ మీద చిన్నగా తట్టి, అన్ను లేవరా, టైం అయిపోతుంది, మళ్ళీ కాలేజీకి లేట్ అవుతుంది అన్నాడు. అనన్య నిద్రమత్తులోనే నేను ఇంకా పడుకుంటా అంది. అనన్య అలా అనడంతో ఉజ్వల్ తనని కాసేపు అలాగే పడుకోనిచ్చి టైం 7 దాటడంతో అన్ను బంగారం ప్లీజ్ రా, లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అన్నాడు. అనన్య నిద్రమత్తులో భారంగా లేచి కూర్చుని ఏడుపు మొహం పెట్టుకుని నన్ను అసలు ఎవ్వరూ నిద్రపోనివ్వడం లేదు. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు నేనే త్వరగా లేచాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నన్ను తృప్తిగా పడుకోనివ్వలేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తే మీరు కూడా నన్ను పడుకోనివ్వట్లేదు అని అంటూ కంప్లైంట్ చేసింది. అనన్య అలా చెప్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లల గారాలు పోతూ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే ఉజ్వల్ నిద్రమొహం అంటూ అనన్య మాడు మీద ఒకటి కొట్టాడు. ఉజ్వల్ అలా కొట్టడంతోనే నిద్ర ఎగిరిపోయి ఉజ్వల్ వైపు కోపంగా చూసి అప్పటికే మంచం దిగి నిలబడి అనన్య వైపు చూస్తున్న ఉజ్వల్ మీదకి దిండుని విసిరి కొట్టింది. ఉజ్వల్ ఆ దిండుని క్యాచ్ పట్టుకుని ఓసి రాక్షసి, కొద్దిగా పెళ్ళాం లక్షణాలు వచ్చేస్తున్నాయే నీకు అంటూ ఆ దిండుతో మళ్ళా అనన్య నెత్తి మీద ఒకటి కొట్టి బెడ్పై పడేసి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. అనన్య బెడ్పై మోకాళ్ళ మీద కూర్చుని బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. సరిగ్గా అప్పుడే వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన ఉజ్వల్ అనన్యను అలా చూసి ఉసే రాక్షసి, ఏంటి అది, నన్ను టెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావా? కాలేజ్కి వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ అంటూ అప్పటికే బెడ్ వరకు వచ్చి బెడ్ మీద మోకాలు ఆంచి చేతులు చాపి ఉన్న అనన్య చేతుల కింద నుంచి తన చేతులు పోనిచ్చి గట్టిగా హత్తుకున్నాడు. ఉజ్వల్ చేస్తున్న పనాయికి అనన్య చిన్నగా నవ్విస్తూ నాకు మీ వీక్ పాయింట్ తెలిసిపోయింది అంది. ఉజ్వల్ అనన్యకి దూరం జరిగి పో రాక్షసి అని అంటూ టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళిపోయాడు. అనన్య బెడ్ దిగి త్వరగా బ్రష్ చేసుకుని ఉజ్వల్కి ఒక పక్క టిఫిన్కి రెడీ చేస్తూనే ఇల్లంతా ఊడ్చిపెట్టింది. ఉజ్వల్ ఫ్రెష్ అయి వచ్చి అన్ను బేబీ టీ రా అన్నాడు. అనన్య అప్పటికే టీ రెడీ చేసి కప్ తీసుకొచ్చి రెడీ సార్ అంటూ ఉజ్వల్కి అందించింది. గుడ్ గర్ల్ అంటూ అనన్య బొగ్గ మీద చేత్తో చిన్నగా కొట్టాడు. అనన్య నాలుక బయటికి పెట్టి వెక్కిరిస్తూ మరలా కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఉజ్వల్ టీ తాగి కప్ అక్కడే ఉన్న టేబుల్పై పెట్టి అద్దంలో చూసుకుంటూ తల దూవుకుంటూ ఉన్నాడు. అనన్య ఉజ్వల్కి వేడిగా దోశలు వేసుకుని కారం చట్నీ వేసి తీసుకుని వచ్చి ఉజ్వల్కి అందించింది. ఉజ్వల్ వాటిని చూసి స్మెల్ అదిరింది అంటూ తను తింటూ అనన్యకు కూడా తినిపించాడు. ఉజ్వల్ కాలేజ్కి వెళ్ళడానికి సర్దుకుంటూ ఉన్న సమయంలోనే అనన్య స్నానం చేసి చుడీదార్ వేసుకుని బయటికి వచ్చింది. టైం 9 అయిపోతుంటే ఉజ్వల్ అనన్యకి జాగ్రత్తగా ఉండు, మధ్యాహ్నం వచ్చేస్తాను, ఇక మధ్యాహ్నం నుంచి వెళ్లాల్సిన పని లేదు, ఒక్కదానివే ఉన్నావు అని భయపడకుండా తలుపులు వేసుకుని ఉండు, ఎవరు పిలిచినా ఒంటరిగా బయటికి వెళ్ళకు, ముందు కిటికీ తలుపు తీసుకుని చూడు అని చెప్పాడు. అనన్య సరే అని తల ఊపి తను ఒంటరిగా ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో ఉండాలా అని భయపడింది. ఉజ్వల్ తన బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతూ అనన్యను దగ్గరికి పిలిచి సైడ్ నుంచి హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్, జాగ్రత్త, ఏదన్నా అవసరమైతే కాల్ చెయ్యి, ఇబ్బంది మాత్రం పడకు, నేను 1కి వచ్చేస్తా, ఆఫ్టర్నూన్ వెళ్ళనులే అని చెప్పి బయటికి వచ్చి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఉజ్వల్ వెళ్ళగానే అనన్య గేటుకు తాళం పెట్టేసుకుని
ఇంట్లోకి వెళ్ళిపోయి మెయిన్ డోర్ కూడా తాళం పెట్టేసుకుంది. ఉజ్వల్ ఉన్నంతసేపు ఎంతో అందంగా కనిపించిన ఆ ఇల్లు అనన్యకి ఇప్పుడు అదేదో పెద్ద దెయ్యాల ఇల్లులా కనిపించింది. తనలో తానే 1 గంట వరకు నేను ఒక్కదాన్నే గడపాలా దేవుడా అనుకుంటూ దేవుడు జ్ఞాపకం వచ్చి దేవుడికి దీపం పెట్టలేదని గుర్తుకు వచ్చి దేవుడి దగ్గర ముందు రోజు పువ్వులు అన్నీ క్లీన్ చేసి ఇంటి వెనక వైపు ఉన్న చెట్టుకి 2 పువ్వులను కోసుకొచ్చి దేవుడికి పెట్టి దీపం వెలిగించి, సారీ దేవుడా మర్చిపోయి టిఫిన్ తినేశాను, రేపటి నుంచి టిఫిన్ తినకుండానే నీకు దీపం పెడతానే అని దేవుడికి చెప్పి పక్కకు వచ్చి ఫోన్ రింగ్ అవుతుంటే ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటండి ఏమైనా మర్చిపోయారా అని అడిగింది. ఉజ్వల్ హడావిడిగా మాట్లాడుతూ, ఏమీ లేదు, అమ్మ వాళ్ళకిను అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి ఏ టైంకి వెళ్ళారో కనుక్కో, ఉదయం నీ అల్లరి వల్ల వాళ్ళకి ఫోన్ చేయాలనే విషయాన్ని మర్చిపోయాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్లో ఎగ్జామ్ హాల్కి వెళ్తాను, అంటే మరో 2 గంటల వరకు ఫోన్ చేయడానికి అవ్వదు, అందుకే ఈలోపు నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు. సరేనండి అలాగే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ముందుగా అత్తగారికి ఫోన్ చేసింది. సావిత్రి గారు ఫోన్ లిఫ్ట్ చేసి, ఎలా ఉన్నారమ్మా అని అడిగారు. మేం బాగానే ఉన్నాం అత్తయ్య, ఆయన కాలేజ్కి వెళ్ళిపోయారు, మీరు క్షేమంగా వెళ్ళారా, ఏమి ఇబ్బందులే అవ్వలేదు కదా అని అడిగింది. ఇబ్బంది ఏం లేదమ్మా, బాగానే అయ్యింది, 5 గంటలకల్లా చేరుకున్నాం, మీ అమ్మ వాళ్ళు ముందే దిగిపోయారు అని చెప్పారు. అవునా అత్తయ్య అంటూ అత్తగారితో ఒక 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి సత్యప్రసాద్ గారు ఫోన్కి రింగ్ చేసింది. సత్యప్రసాద్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, తల్లి ఎలా ఉన్నావు అని అడిగారు. నేను బాగానే ఉన్నాను నాన్నగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళిపోయారా అని అడిగింది. మేం బాగానే వెళ్ళిపోయాం, అబ్బాయి కాలేజీకి వెళ్ళిపోయారా అని అడిగారు. నాన్నగారు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అంటూ కాస్త దిగులుగా అంది. అలా దిగులు పడుతూ ఉంటే ఎలా అమ్మా, తప్పదు కదా, ఈ 2 రోజులే, సోమవారం నుంచి ఎలాగూ కాలేజీకి వెళ్ళిపోతావుగా అని అన్నారు. అలాగే నాన్నగారు, అమ్మ ఏం చేస్తుంది అని అడిగింది. ఉండు మీ అమ్మకి ఫోన్ ఇస్తాను అని నిర్మలకి ఫోన్ ఇవ్వగానే తల్లితో ఒక పావుగంట మాట్లాడి ఫోన్ పెట్టేసి ఇంట్లో ఏం చేయాలా అంటూ ప్రతి గది తిరిగి వంటగదికి వెళ్ళి క్లీన్ చేయాల్సినవి చేసేసి మధ్యాహ్నానికి ఏం వంట చేయాలా అని ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి కూరగాయల కంటర్లో ఉన్న కూరగాయలన్నింటినీ చూస్తూ ఐన్స్టీన్ లెవెల్లో చాలాసేపు ఆలోచించింది. కొద్దిగా పప్పుచారు పెట్టి బెండకాయలు ఫ్రై చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ముందుగా పప్పు పెట్టి పప్పుచారుకి రెడీ చేసింది. ఈలోపుగా బెండకాయ ముక్కలు చిన్నగా కోసి ఒక దగ్గర ఉంచేసింది. ఉజ్వల్ ఎలాగో 1 గంటకు వస్తాడు కాబట్టి 12 గంటలకు ఫ్రై చేస్తే సరిపోతుంది కదా అని వాటన్నిటినీ సిద్ధం చేసుకుని బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మీద మటన్ వేసుకుని ఫోన్లో అన్నీ కెలుకుతూ కూర్చుంది. ఫోన్లో పడిపోవడంతో 12 దాటినా వంట చేయాలని గుర్తు రాలేదు. 12 ఆ సమయంలో తన ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అంది. నేను చెప్పడం కాదు, ఏం వండావు, వంట పూర్తయిందా అని అడిగారు నిర్మల. తల్లి అలా అనగానే తను ఇంకా బెండకాయ ఫ్రై చెయ్యాలి, రైస్ కుక్కర్ పెట్టాలి అని గుర్తొచ్చి తల్లితో, అయిపోయిందమ్మా అయిపోయింది, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి పరుగున వంటగదిలోకి వెళ్ళి బాండీలో నూనె వేసి తాలింపు గింజలు వేసి బెండకాయ ముక్కలు వేసింది. అమ్మయ్య, బెండకాయ ఫ్రై అయిపోతుందిలే అని ఈలోపు ఎలక్ట్రిక్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేసింది. మధ్య మధ్యలో బెండకాయ ముక్కల్ని కదుపుతూ అవి ఎంతకీ ఉడికినట్టుగా కనిపించకపోవడంతో అలా వేపుతూనే ఉండిపోయింది. ఒక అరగంటకి బెండకాయ ముక్కలకి జిగురు లేకుండా కనపడంతో అమ్మయ్య, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది అని కొద్దిగా ఉప్పు చల్లి దానిని వేరే గిన్నెలోకి తీసుకుని డైనింగ్ టేబుల్పై వండినవన్నీ సర్ది తన వంట చేసిన విధానానికి తనని తానే మెచ్చేసుకుంటూ ఉజ్వల్కి పెట్టిన తర్వాత ఉజ్వల్ తనని ఎలా మెచ్చుకుంటాడా అని ఊహల్లో తేలిపోతూ హాల్లో కూర్చుని కిటికీ తలుపు తెరుచుకొని ఉజ్వల్ ఎప్పుడు వస్తాడా అని రోడ్డు వైపే చూస్తూ కూర్చుంది. 1 గంట అవడంతోనే ఇంటికి వచ్చిన ఉజ్వల్ని హడావిడి చేస్తూ డ్రెస్ కూడా మార్చుకోనివ్వకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుని వెళ్ళి ప్లేట్లో అన్నం వడ్డించి బెండకాయ ఫ్రైని వేసింది. గళ్ళుమన్న శబ్దం రావడంతో ఉజ్వల్ ఆ బెండకాయ ఫ్రై ఆకారాన్ని చూసి కళ్ళు పెద్దవి చేసి అనన్య వైపు చూశాడు. అనన్య ఎగ్జైటింగ్గా ఉజ్వల్ని చూస్తూ, తినండి, నేను ఫస్ట్ టైం చేశాను తెలుసా అంది. ఉజ్వల్ అనన్య ముఖం నుంచి తన చూపు మార్చి తన కంచంలో ఉన్న బెండకాయ ఫ్రైని చూసి, మొదటిసారి చేశామని తెలుస్తుంది, కానీ కూర వేయకుండా నాకు ఈ బొగ్గులు పెట్టావేంటి అన్నాడు.
ఆ మాటకి అనన్య ఏడుస్తున్నట్టుగా మొహం పెట్టి, అవి బొగ్గులు కాదు, బెండకాయ ముక్కలు అంది. ఉజ్వల్ ఆ మాటకి పెద్దగా నవ్వేస్తూ, బుద్ధున్నవాడు ఎవ్వడు వీటిని బెండకాయ ముక్కలు అనడే, అయినా బెండకాయని ఇంతలా వేపేస్తారా తింగరి అన్నాడు. అనన్య బొంగమూత పెట్టి, ఏమో అంది. ఉజ్వల్ అనన్య నెత్తిన చిన్నగా మొట్టి, నీ తలకాయ్, పప్పుచారు చేశానన్నావుగా, అది ఏ ఆకారంలో ఉందో ఏంటో అంటూ పప్పుచారు మీద మూత తీశాడు. అనన్య పూర్తిగా తీయనివ్వకుండా, వద్దు అంది. ఉజ్వల్ అనన్య వైపు చూసి, ఏం బంగారం, అది ఎలా ఉంటుందోనని ముందే భయపడుతున్నావా? బొగ్గుల్ని చూసి, అదే అదే నీ బెండకాయని ఫ్రైని చూసి దిట్టంగా ఉన్నవాడిని పప్పుచారుకేమవుతాను చెప్పు. చూసా మాత్రం తట్టుకోలేనంటావా? ఇలాంటి వాటికి అన్నిటికీ ముందే సిద్ధమైపోయానులే, నువ్వేం భయపడకు అని అనన్య చేతిని తప్పించి పప్పుచారు మీద మూత తీశాడు. స్మెల్ బాగా వచ్చేసరికి గుడ్ స్మెల్ అన్నాడు. ఉజ్వల్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి అనన్య హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. తనే గరిటెతో కొద్దిగా వేసుకుని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అనన్య భయంగా ఉజ్వల్ వైపు చూసింది. తననే భయంగా చూస్తున్న అనన్య వైపు చూసి, పర్వాలేదు, పప్పుచారు బాగానే పెట్టావు అన్నాడు. ఆ మాట అనడంతోనే అనన్య కళ్ళు మెరిశాయి. హమ్మయ్య అనుకుని, ఇప్పుడు అదొక్కదాంతోనే తింటారా అంటూ బాధగా అడిగింది. ఉజ్వల్ అనన్య బాధను చూసి, ఏం చేస్తాం బంగారం, తప్పదు కదా, నువ్వు ఫీల్ అవుతున్నావని చెప్పి ఆ బొగ్గులు తినలేనుగా అన్నాడు. అనన్య గారం కురుస్తూ, అస్తమాను బొగ్గులు బొగ్గులు అనకండి, అవి బెండకాయలు అంది. ఉజ్వల్ నవ్వుతూ, అంటే ఇంకా నువ్వు వాటిని గుర్తించడం లేదా? అవి బెండకాయలే, కానీ నీ చేతిలోకి రాక పూర్వం, నీ చేతిలోకి వచ్చిన తర్వాత అవి బొగ్గులుగా రూపాంతరం చెందాయి అన్నాడు. అనన్య ఉడుక్కుంటూ ఉజ్వల్ ముందు నుంచి బెండకాయ ఫ్రై తీసి పక్కన పెట్టేసి, సరే ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, అప్పడాల ప్యాకెట్ ఉన్నట్టుంది, కాస్త వేయించి తీసుకొస్తా, మరి వట్టి పాపుచారుతో ఎలా తింటారు అని కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఉజ్వల్ అనన్య చెయ్యి పట్టుకుని ఆపి, పర్లేదురా, అయినా ఏవో పచ్చళ్ళు ఉన్నట్టున్నాయిగా, సరదాగా వేసుకుని తినేద్దాంలే, ఇలాంటివన్నీ కామన్, నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను, నువ్వు కూడా ప్రిపేర్ అవ్వు, అలా అన్నానని రోజు ఇలా చేస్తూ ఉన్నావంటే నా చేతిలో దెబ్బలు తింటావు అన్నాడు. అలా ఏమీ కాదు, నేనేమీ అలా చేయను, తెలిసిందిగా, బెండకాయలు ఎక్కువ ఫ్రై చేయకూడదని, అంతే, జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తా అంటూ వంటగదిలోకి పరుగున వెళ్ళి అప్పడాల ప్యాకెట్ ఎక్కడ ఉందా అని షెల్ఫ్లో అన్ని డబ్బాలు తిరిగేసి చిందరవందర చేసేసి తను ముందుగా ఏదైతే డబ్బా చూసిందో దాన్ని పూర్తిగా ఓపెన్ చేసి చూసేసరికి అప్పడాల ప్యాకెట్ అందులోనే ఉంది. తనని తానే తిట్టుకుని బాండిల్ పెట్టి నూనె వేడి చేసి ఒక 4 అప్పడాలు వేయించి ఉజ్వల్కి ఇచ్చింది. అనన్య వచ్చేసరికి కొద్దిగా తింటూ ఉన్న ఉజ్వల్ అనన్యను కూడా తినమని తనే కంచం పెట్టి అన్నం వడ్డించి పప్పుచారు వేశాడు. అనన్య తినకుండా అలా చూస్తూ ఉండేసరికి, హలో మేడం, పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంది, తినొచ్చు, ఈవిడ వంట ఈవిడ తినడానికే భయపడుతుంది, నన్ను మాత్రం కనీసం డ్రెస్ కూడా చేంజ్ చేసుకోనివ్వకుండా హడావిడి చేసేసింది అని అంటూ దెప్పాడు. అనన్య ఉజ్వల్ వైపు ఉక్రోషంగా చూస్తూ తినడం పూర్తి చేసింది. ఉజ్వల్ తినడం అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకుని ఆరాంగా బెడ్ మీద కూర్చుని బెడ్ రెస్ట్ ఆనుకుని ఫోన్లో మెసేజ్లు చూస్తూ ఉన్నాడు. అనన్య డైనింగ్ టేబుల్ పైన అన్నీ సర్దేసి ఉజ్వల్ పక్కకి వచ్చి కూర్చుంది. ఫోన్ పక్కన పెట్టేసి, ఇంకేంటి మేడం గారికి ఎలా ఉంది, ఫస్ట్ డే ఒంటరిగా ఇంట్లో, మధ్యలో భయపడి ఫోన్ చేస్తావేమోనని అనుకున్నాను, నా ఫోన్ కూడా బయట ఆపరేటర్కి ఇచ్చి వెళ్ళా, రూమ్లో వెళ్ళి మాట్లాడడానికి అవ్వదు కదా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే లిఫ్ట్ చేసి నాకు చెప్తారులే అని, పర్వాలేదు, ధైర్యవంతురాలివే, ఫోన్ చేయలేదు అన్నాడు. అనన్య మూతి తిప్పి ఊరుకుంది. ఉజ్వల్ అనన్యను ఆట పట్టిస్తూ సరదాగా మాట్లాడుతూ అనన్యను తన మీదకి లాక్కున్నాడు. అనన్య ఉజ్వల్కి దూరం జరిగిపోతుంటే, ఎక్కడికే పారిపోతున్నావు, ఇప్పుడు ఏం చేయాలట, ఇది మన టైం, మన ప్రైవసీని అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు, అంతా మన ఇష్టమే అంటూ అనన్యను టెంప్ట్ చేస్తూ గట్టిగా పట్టుకొని అనన్య మీదకు చేరాడు. ఇద్దరి తాపం తీవ్ర స్థాయికి చేరుకునేసరికి ఒంటి మీద బట్టలు భారమయ్యాయి. అంతకుముందు అనన్య చీర కట్టుకుని ఉండడంతో
వాటిని అడ్డు తప్పించడం ఎంతో ఈజీగా అయిపోయిన ఉజ్వల్కి అనన్య వేసుకున్న డ్రెస్ బద్ధ శత్రువులా కనిపించింది. అనన్య నుంచి పక్కకు తప్పుకొని నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అన్నాడు. అప్పటికే పూర్తి మైకంలో ఉన్న అనన్యకి ఉజ్వల్ మాటలు అర్థం కాలేదు. ఉజ్వల్ తనకి దూరంగా జరగడంతో కళ్ళు తెరిచి ఉజ్వల్ వైపు తిరిగి కళ్ళతోనే ఏంటి అని అడిగింది. ఉజ్వల్ అనన్య డ్రెస్ చేత్తో పట్టుకొని చూపించి ఇది నాకు నచ్చలేదు అన్నాడు. అనన్యకి అర్థం కాక ఏంటి అని అంటూ మరలా ఎందుకో అది అర్థమయ్యి మీరు మరీను అంటూ తనే తన డ్రెస్ టాప్ తీసేసి ఉజ్వల్ని హత్తుకుపోయింది. కొత్త జంట, కొత్త కాపురం. దొరికిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణయకేలిలో గెలుపు ఓటమికి తావు ఇవ్వకుండా ప్రణయ తీరాలకు చేరుకున్నారు. ఇద్దరూ అలసిపోయి ఒకరికొకరు హత్తుకుని అలాగే నిద్రలోకి జారుకున్నారు. వారి ఏకాంతానికి భంగం కలిగిస్తున్నట్టుగా ఊరికే మోగుతున్న ఫోన్ని మత్తుగా కళ్ళు తెరవకుండానే చెయ్యి పెట్టి తడుముతూ చేతికి అందుకు పుచ్చుకొని డిస్ప్లే కూడా చూడకుండా ఫోన్ ఎత్తి హలో అన్నాడు ఉజ్వల్. కాలేజీ నుంచి వచ్చావా లేదా అన్న పిలుపుకి ఉజ్వల్ మత్తు వదిలి తన పక్కన బుజ్జిగా నిద్రపోతున్న అనన్యని చూసి పైకి లేచి కూర్చుని హా నాన్నగారు చెప్పండి వచ్చేసాను. ఈవేళ మధ్యాహ్నం నుంచి క్లాసులు ఏమీ లేకపోతే పర్మిషన్ అడిగి ఇంట్లోనే ఉండిపోయాను అన్నాడు. అవునా, మంచి పని చేశావు. అమ్మాయికి అసలే కొత్త కదా, ఒక్కతే ఉంటుంది. త్వరగా వెళ్ళావా లేదా అని చేశాను. సరే మీకేమీ ఇబ్బంది లేదుగా, అంతా బాగానే ఉంది కదా అని అడిగారు చక్రవర్తి గారు. నాన్నగారు అంతా బాగానే ఉందిగా, మీరు బాగానే వెళ్ళిపోయారుగా అని అడిగాడు. మాకేమీ ఇబ్బంది అవ్వలేదు. సరే సరే మళ్ళీ చేస్తానులే అని ఫోన్ పెట్టేశారు చక్రవర్తి గారు. ఫోన్ కట్ చేసిన తర్వాత ఫోన్లో టైం చూసి టైం 5:30 అని చూపించడంతో బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని ఇంకా నిద్రపోతున్న అనన్యని చూసి ఫోన్ అంత గట్టిగా మోగుతూనే ఉంది. నేను ఇంతసేపు ఫోన్ మాట్లాడాను, అయినా దీనిలో కదలికే లేదు. రాక్షసి ఎంత హాయిగా నిద్రపోతుందో. అర్జెంటుగా కాఫీ తాగాలి, తల పేలిపోయేలా ఉంది అని అనుకుంటూ కిందకి జరిగి అనన్య పక్కకి పడుకుని అనన్య ముఖానికి తన ముఖాన్ని దగ్గరగా పెట్టి అనన్య ముక్కును చిన్నగా కొరికి వదిలి అన్ను బేబీ కాఫీ కావాలరా అన్నాడు. అనన్య ఉజ్వల్కి ఇంకా దగ్గర జరిగి తన చుట్టూ చేతులు వేసి పడుకొని నాకు నిద్ర వస్తుందండి అంది. ఓసి నీ నిద్ర పాడుగాను, ఇందాకటి నుంచి నిద్రపోతున్నావు కదా, ఇక చాలులే అంటూ అనన్యని బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. లేపి కూర్చోబెట్టినా ఉజ్వల్ మీదకి వాలి తన గుండెల మీద పడిపోయి నన్ను ఎప్పుడు కూడా పడుకోనివ్వడం లేదు. ఇప్పుడు కూడా మీరు కాలేజీకి వెళ్ళాలా? అయితే ఇంటి బయట తాళం వేసుకుని పోండి, నేను నిద్రపోతా, నా వల్ల కాదు అంటూ కాస్త ఏడుపు గొంతుతో అంది. ఓసి దొంగ మొహం, నీకు నాకంటే నిద్ర ఎక్కువైపోయిందా? ఈవేళ త్వరగా పడుకుందాంలే, కాఫీ తాగుదాం, ఇలా ఎక్కువసేపు పడుకుంటే హెడేక్ వస్తుంది అని అనన్యను కుదిపి పైకి ఎత్తుకుని మంచం దింపాడు. అనన్య తన డ్రెస్ సరిచేసుకుని ఉజ్వల్ వీపు మీద ఉప్పు మూటలా ఎక్కినట్టుగా ఎక్కింది. ఉజ్వల్ అలాగే కిచెన్లోకి తీసుకుని వెళ్ళి తన మీద నుంచి దింపాడు. నిద్రమత్తులోనే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి స్టవ్ మీద పెట్టి ఆ పక్కనే నిలబడి ఉన్న ఉజ్వల్కి మరలా అతుక్కుపోయి ఉజ్వల్ గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుని మరలా నిద్రలోకి జారుకుంది. ఉజ్వల్ అనన్యని చూసి ఇన్ని రోజులు అన్నీ కొత్త కొత్తగా అనిపించి బలవంతంగా నిద్రను ఆపుకుని ఉన్నది. ఇప్పుడు ఒక్కసారిగా ఫ్రీ అయిపోవడంతో నిద్రను ఆపుకోలేకపోతుంది అని అలాగే పట్టుకొని పాలు పూర్తిగా వేడైపోయేసరికి అనన్యను లేపి పాలు వేడెక్కాయి, కలిపి తీసుకునిరా తాగుదాం అంటూ అనన్యను వదిలి హాల్లోకి వెళ్ళి టీవీ ఆన్ చేసుకుని కూర్చున్నాడు. అనన్య తిట్టుకుంటూ ఎంతసేపు వాళ్ళ పని అయిపోవాలని కోరుకుంటారు, కానీ ఆడవాళ్ళ ఇబ్బందిని అస్సలు పట్టించుకోరు. కాఫీయే కదా, ఈ పాలల్లో పంచదార ఆ కాఫీ పొడి కలుపుకుంటూ అయిపోతుంది, ఈ మాత్రం దానికి నేనే కలిపివ్వాలా? ఈ ఒక్కసారి వదిలితే ఎంత చక్కగా నిద్రపోదును అని ఉజ్వల్ని తిట్టుకుంటూ కాఫీ కలిపి ట్రేలో కప్స్ పెట్టుకుని మొహం మార్చుకుని ఉజ్వల్కి కాఫీ కప్ అందించింది. ఉజ్వల్ అనన్య మొహం చూసి ఏంటే అలా మాడు మొహం పెట్టుకున్నావు, నిన్ను నిద్రపోనివ్వడం లేదని లోపల బాగా తిట్టుకుంటున్నావు కదూ అని అన్నాడు. అనన్య ఏం సమాధానం ఇవ్వకుండా కాఫీ సిప్ చేస్తూ టీవీ వైపు చూసింది. ఉజ్వల్ కాఫీ తాగడం పూర్తి చేసి అనన్యను దగ్గరికి లాక్కుని
అయినా అంత నిద్ర ఎలా వస్తుంది నీకు? ఉదయం అంతా ఏం చేశావు? అప్పుడు నిద్రపోకపోయావా? అన్నాడు. అనన్య కోపంగా ఉజ్వల్ వైపు తిరిగి, ఎలా పడుకుంటాను మీరు పక్కన లేకుండా? అంది. ఓసి దొంగ మొహం, నేను పక్కనుంటేనే అంత మత్తుగా నిద్రపోతూ ఉంటావన్నమాట అన్నాడు. అవును, అప్పుడేగా ప్రశాంతంగా నిద్రపట్టేది అని అంటూ ఉజ్వల్ గుండెల మీద వాలిపోతూ మరో చేత్తో ఉజ్వల్ గుండెలపై ఉన్న వెంట్రుకలను లాగుతూ ఉంది. అంటే ఏంటి బంగారం, నువ్వు ముద్దులా నిద్రపోవాలి అంటే నేను నీ పక్కన ఉండాలి అంటావు అంతేనా? అన్నాడు. అనన్య కోపంగా ఉజ్వల్ వైపు చూసి ఉజ్వల్ గుండెల మీద ఉన్న వెంట్రుకల్ని బలంగా లాగింది. చురుక్కు మనడంతో అనన్య చేతిని వెనక్కి గెంటేసి, అబ్బా రాక్షసివే నువ్వు, అబ్బా మండిపోతుందే అంటూ రుద్దుకున్నాడు. మరి లేకపోతే నన్ను మొద్దులా నిద్రపోతున్నావు అంటారా అని అంది. ఇలా నిద్రపోయే వాళ్ళని అలాగే అంటారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, సరదాగా అలా బయటికి ఏమైనా వెళ్దామా అన్నాడు. ఇప్పుడా, నాకు మూడ్ లేదబ్బా, నాకు ఇలానే బాగుంది అంటూ ఉజ్వల్ మెడ చుట్టూ చేతులు వేసి ఉజ్వల్ మెడవంపులో తల పెట్టుకుని ఉజ్వల్ చుట్టూ చేతులు బిగించింది. బద్ధకం అని చెప్పవే, ఇలా బాగుంది అని చెప్పకు అన్నాడు. ఆ మాటకి ఉడుకుపోతూ తనంతో ఉజ్వల్ బుధం మీద చిన్నగా కరిచి ఉజ్వల్ ఒడిలో నుంచి పైకి లేచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉజ్వల్ నవ్వుకుంటూ టీవీ ఆఫ్ చేసి అనన్య వెనక్కి వెళ్ళి బొంగమూతి పెట్టుకుని కూర్చున్న అనన్య బుగ్గలు రెండూ లాగి, మరి లేకపోతే ఏంటే, ఏదో ఉదయం నుంచి పాపం ఇంట్లో ఒక్కదానివే ఉన్నావు, బోరు కొడుతూ ఉంటుంది, సరదాగా బయటకు తీసుకెళ్తాను అని అడిగితే సోది కబుర్లు చెప్తున్నావు. సరే గాని అలా డాబాపైకి వెళ్దాం పదా, ఇలా ఇంట్లోనే కూర్చుంటే ఇప్పుడు బాగున్నా తర్వాత బోరు కొట్టేస్తుంది అన్నాడు. అనన్య ఉజ్వల్ చూసి చిన్నగా నవ్వి, సరే పదండి అంటూ చున్నీ తీసుకుని మెడలో వేసుకుని ఉజ్వల్ అలా కట్ బనీన్తోనే వచ్చేస్తుంటే కోప్పడి టీషర్ట్ చేతికిచ్చి వేసుకోమంది. ఉజ్వల్ అనన్యని చూస్తూ, ఏమీ, మీ ఆయన్ని అందరూ చూసేస్తారనా అన్నాడు. అనన్య ముందుకు వెళ్ళిపోతూ కాస్త వెనక్కి తిరిగి అవును అంది. ఉజ్వల్ నవ్వుతూ టీషర్ట్ వేసుకుని తలుపు గడియ పెట్టి అనన్య వెనకే స్టెప్స్ ఎక్కి డాబాపైకి చేరుకున్నాడు. సాయం సమయం అవడంతో చల్లగాలి వీస్తుంది. ఆ ఇంటికి పక్కన ఖాళీ స్థలాలు ఉండడంతో అంతా చూడ్డానికి బాగుంది. ఇద్దరూ చాలాసేపు డాబా పైన గడిపి స్టెప్స్ దిగి కిందకు వచ్చేశారు. అనన్య కిందికి వస్తూనే, వామ్మో నైట్కి మళ్ళా వంట చేయాలి కదా, ఏం చేయాలో ఏంటో అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళి దిగులుగా కూర్చుంది. అప్పటి వరకు సరదాగా ఉన్న అనన్య దిగులైపోయేసరికి, ఏంటి మేడం సడన్గా ఏమైపోయింది, అలా దిగులైపోయావు అన్నాడు. అనన్య అదో రకంగా ఉజ్వల్ని చూస్తూ, అది మరి మళ్ళీ వంట చేయాలి అంది. అంతే. ఆ మాటకి ఉజ్వల్ నవ్వుతూ, భలే ఉందే, వంట చేయడానికి కూడా ఏదో పెద్ద ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు అని అంటూ, ఆలు ఉన్నాయా అన్నాడు. హా అని తలుగుతుంది. మరి ఇంకేం, ఆలు ఫ్రై చేయి, కాకపోతే మార్నింగ్ బొగ్గుల్లో మాత్రం చేయకు అన్నాడు. అనన్య బొంగమూతి పెట్టుకుని, మళ్ళీ అలా చేస్తానేంటి అని అంటూ చకచక ఆలు కోసేసి ఫ్రై చేసి రైస్ పెట్టేసి వచ్చి ఉజ్వల్ పక్కన కూర్చుంది. అనన్య అంత స్పీడ్గా పనిచేసి రావడం చూసి, గ్రేట్, ఆంజనేయుడు బలం ఆయనకు తెలియదట, ఎవరో గుర్తు చేస్తేనే ఆయన ముందుకి కదిలారట, అలాగే నా బుజ్జి పెళ్ళానికి కూడా తన కెపాసిటీ ఏంటో తెలియడం లేదు. ఓకే, ఇక నేనున్నాను కదా, ప్రతి విషయంలో ఇలాగే నిన్ను ముందుకి ప్రోత్సహిస్తానులే అన్నాడు. అనన్య సంబరపడిపోతూ, థ్యాంక్స్ మై డియర్ హస్బెండ్ అంటూ తన మెడ చుట్టూ చేతులు వేసి ఉజ్వల్ బుగ్గని గట్టిగా ముద్దు పెట్టింది. చాలు చాలు మేడం గారు, రాత్రికి దాచిపెట్టండి అంటూ చిన్నగా కన్ను కొట్టాడు ఉజ్వల్. అనన్య ఉజ్వల్ గుండెల మీద చిన్నగా కొట్టి, పదండి వేడివేడిగా తినేద్దాం అంది. ఇద్దరు భోజనాలు పూర్తయిన తర్వాత ఉజ్వల్ హాల్లో కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటే అనన్య చేత్తో ఫోన్ పట్టుకుని కూర్చుంది. ఉజ్వల్ అనన్య చేతిలో ఫోన్ లాక్కొని, చాలు మేడం, అప్పుడే చాలా రోజుల నుంచి తమరు ఆడుకుంటున్నారు కదా, ఇక బుక్ తీయి అన్నాడు. ఉజ్వల్ బుక్ తీయమని చెప్పగానే ఏదో వినకూడనిది విన్నట్టుగా, తినకూడని తిన్నట్టుగా మొహం వికారంగా పెట్టి, తప్పదా అంది. అస్సలు కూడదు, 2 డేస్లో కాలేజీకి వస్తావు, అప్పుడు అందరి వంక వెర్రి మొహం వేసుకొని చూస్తావా, సో అలా అవ్వకుండా ఉండాలంటే కాస్త ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుంది, ఒక 1 అవర్ ఇద్దరం చదువుకుందాం అన్నాడు. అనన్య ఆముదం తాగినట్టుగా మొహం పెట్టి సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి తన బుక్ చేతిలోకి తీసుకుని
చైర్లో కూర్చుని బుక్ తెరిచిపెట్టుకుని ఎటో చూస్తూ ఉంది. కాసేపటికి తన నెత్తి మీద ఏదో పడ్డట్టుగా అనిపించి తల రుద్దుకుని ఉజ్వల్ వైపు చూసింది. ఉజ్వల్ అనన్య వైపే చూస్తూ, కాస్త రిఫర్ చేయవే అంటే దిక్కులు చూస్తున్నావేంటి? ఇప్పటికే 4 నెలల కాలేజ్ పోయింది. ఎంత బ్యాక్ అయిపోయావో తెలుసా? ఇంకో 15 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏం రాస్తావు? సో కాస్త చదువు మీద ధ్యాస పెట్టు అన్నాడు. అనన్య ఉజ్వల్ వైపు కొరకొరా చూస్తూ బుక్ వైపు చూపు మార్చి ఫస్ట్ చాప్టర్ చదువుతూ అలా కుర్చీలో వెనక్కి వాలి నిద్రపోయింది. ఉజ్వల్ తను ప్రిపరేషన్ అయిపోవడంతో బుక్ మూసి పక్కకు చూసేసరికి కుర్చీలో ఇరుక్కుపోయి నిద్రపోతున్న అనన్యని చూసి పిచ్చి పిల్ల అని నవ్వుకుంటూ అనన్య చేతిలో బుక్ తీసి పక్కన పెట్టి లైట్ ఆపి తనని ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టాడు. తను కూడా బెడ్ మీద ఒరిగిపోయి అనన్యని తన గుండెల మీదకి లాక్కుని అనన్య చుట్టూ చేతులు వేసి ప్రశాంతంగా నిద్రపోయాడు. యథావిధిగా ఉదయం లేచి ముందు రోజులా కాకుండా అనన్య చక్కగా తయారయ్యి ఉజ్వల్కి టిఫిన్ రెడీ చేసి ఈలోపుగా దేవుడికి దీపం పెట్టి ఉజ్వల్కి హారతి తీసుకొచ్చి ఇచ్చింది. ఉజ్వల్ హారతి అందుకుని వెనక్కి వెళ్ళిపోతున్న అనన్యను దగ్గరికి పిలిచి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అన్నాడు. అనన్య అందంగా ఒక నవ్వు నవ్వి తిరిగి దేవుడి దగ్గర హారతి కుంది పెట్టేసి ఉజ్వల్కి అవసరమయ్యేవి చూసుకుంది. ఉజ్వల్ కాలేజ్కి వెళ్తూ జాగ్రత్త, నిన్నట్లానే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాను, ఇబ్బంది పడకు, వంట చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు. అనన్య వెళ్ళిపోతున్న ఉజ్వల్ వీధి మలుపు తిరిగే వరకు అలాగే గేటు మీద ముందుకు వంగి చూసి తర్వాత గేటు తాళం వేసి ఇంటిలోకి వెళ్ళిపోతూ ఉంటే పక్కన ఉండే ఇంట్లో ఆమె ఓ అమ్మాయి అంటూ పిలిచింది. కొత్తగా వచ్చారా? మీరు వచ్చినప్పుడు మేము ఊరు వెళ్ళి ఉన్నాంలే, ఇంట్లో లేము. ఎవరెవరుంటారు మీ ఇంట్లో అంటూ కాస్త ఇదిగా అడిగింది. అనన్య నేను మా ఆయన ఉంటామండి అని చెప్పింది. అదేంటి మీ ఇద్దరే ఉంటారా అని అంది. ఇక్కడ అయితే మేమిద్దరమే ఉంటామండి, మా వాళ్ళంతా ఊర్లో ఉన్నారు అని చెప్పింది. ఓ అవునా అంటూ ఆమె ఇంకా అలా మాట్లాడుతూనే ఉండేసరికి అనన్యకి ఆమెతో మాట్లాడడం అంతగా నచ్చక సరే ఆంటీ నేను వెళ్తాను అంటూ వెనుతిరిగింది. ఆ పక్కింటావిడ ఏంటమ్మా ఆంటీ అనేస్తున్నావు? నేనేమీ అంత పెద్దదాన్ని కాదులే, ఏ అక్కానో ఎలానో పిలువు అంది. సరే అండి అని చెప్పి అనన్య ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంది. ఓరి దేవుడా, ఇలా మాట్లాడుతుందేంటి ఈవిడ? మాటలు నోటితో మాట్లాడుతున్నట్టుగా లేదు, కళ్ళ నిండా అనుమానం పెట్టుకుని నా వైపే చూస్తూ ఉంది. ఈయన వచ్చే వరకు నేను బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది అనుకుంటూ ఇల్లు ఒకసారి నీట్గా సర్దుకుని ముందు రోజులా కాకుండా మంచిగా వంట చేయాలని శ్రద్ధగా కావలసిన కూరగాయలన్నీ తీసుకుని నీట్గా కోసి తల్లి ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుని ఒకటికి 4 సార్లు చూసుకుంటూ వండింది. కూర వండడం పూర్తవడంతోనే టేస్ట్ చేసి హమ్మయ్య బాగానే వచ్చింది అనుకుని హాల్లో కూర్చుని టీవీ ఆన్ చేసుకుంది. ఈ లోపుగా తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో సరదాగా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. 1 గంట అవడంతో ఉజ్వల్ బైక్ హారన్ వినపగానే పరుగున ఎదురు వెళ్ళింది. ఉజ్వల్ అనన్య వైపు చూసి కళ్ళెగరేసి ఏంటి అన్నాడు. అనన్య గేట్ ఓపెన్ చేసి ఉజ్వల్ బైక్ పైన పెట్టగానే తిరిగి గేట్ క్లోజ్ చేసింది. ఉజ్వల్ బైక్ స్టాండ్ వేసి హమ్మయ్య మండే వరకు కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, 1.5 డే ఫుల్ ఫ్రీ, మన ఇష్టం అన్నాడు. అనన్య ఆ మాటలకు సిగ్గుపడిపోతూ ఉజ్వల్ బ్యాగ్ అందుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. మన అన్ను బేబీ మొదటిసారి వంట చేసి బెండకాయల్ని బొగ్గులుగా మార్చి మన ఉజ్వల్ని బెదరగొట్టేసింది. ఇక ముందు ముందు మన అన్ను బేబీ ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో చూద్దాం. మరి అది చూడాలంటే మీరేం చేయాలి? వెంటనే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మన సిరీస్ బాగా ముందుకు వెళ్ళాలి అంటే మీరు కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వెళ్ళి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం రెడీగా ఉండండి. మీకు చెప్పానుగా కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తానని, అది ఈ వీక్లోనే స్టార్ట్ చేసేస్తాను. పేరు మై డెవిల్ CEO. సో బీ రెడీ ఫర్ ద న్యూ స్టోరీ. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.